అందరికి నమస్కారం అండి. ఈరోజు 14/12/2024 ఈరోజు మనం పల్నాడు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడు గ్రామంలో రైతు శివప్రసాద్ గారి పొలంలో ఉన్నాము. శివప్రసాద్ గారు మ్యాక్స్ సీడ్స్ కి చెందిన సురక్ష అనే రకాన్ని సాగు చేశారు. ఈ సురక్ష రకం అనేది ఎలా ఉంది, ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు ఎలా తట్టుకుంది ఏంది అనేది రైతు మాటల్లో తెలుసుకుందాం. నమస్తే శివప్రసాద్ గారు. ఈ సురక్ష సాగు చేశారు కదా, ఇది ఎలా ఉంది? ఇది ఈ సంవత్సరం ఉన్న ఒడిదొడుకుల్లో తెగుళ్లను తట్టుకుంటుందా? వైరస్ ఎర్రనల్లి సమస్య ప్రధానంగా ఉంది, ఇది ఎలా ఉంది అనేది మీ మాటల్లోనే చెప్పండి. ఇది తెగులు తట్టుకుంటదండి. రైతులు ఏ దాకా ఇస్తున్నామే, కాయ కూడా సైజు కూడా బాగుందండి. రైతులు చూసి కూడా ఏ విత్తనం వేసారని అడిగారు. నేను మ్యాక్సీడ్ వారి సురక్ష అనే వెరైటీ వేసాను చెప్పాను. రైతులు కూడా చాలా బాగుంది, ముందుకు వేద్దామని చెప్పారండి. ఇప్పుడు మన ఊర్లో ఇంకా చాలా రకాలు వేశారు, మీరే వేరే రకాలు సాగు చేశారు కదా, వేరే రకాలతో పోల్చుకున్నప్పుడు ఇది తెగుళ్ళని సమర్థవంతంగా తట్టుకుంటుందా? తెగుళ్ళు బాగా తట్టుకుంటే మాకు పెంపు వస్తుందండి, కాసుకుంటా పెరుగుతుంది, బాగుంది. కాపు అవుతా పెంపు ఉంటుంది, కాయ సైజు కూడా బాగుంది, గనుపు దగ్గర పడుతుంది. మీరు చూడండి, గనుపు దగ్గర పడ్డది, కాపు కూడా చాలా బాగుంది. ప్రతి చెట్టు కూడా ఏ చెట్టుకు ఆ చెట్టు. ఈరోజు డిసెంబర్ 14వ తారీఖు, డిసెంబర్ నెలలోనే ఇది బాగా మనకి దగ్గరగా 3.5-4 అడుగుల వరకు హైట్ పెరిగింది. ఎక్కడైనా సరే చూడండి, ఎక్కడా కూడా ఒక్క వైరస్ చెట్టు కానీ తెగుళ్ళు కానీ లేకుండా తోట చాలా ఆరోగ్యవంతంగా ఉంది అని శివప్రసాద్ గారు చెబుతున్నారు. ఇప్పుడు ఇది మన ఊర్లో ఇంకా రైతులు, తోటి రైతులంతా చూసారండి. రోజు 10 మంది వస్తారండి మన చేనికి. ఇక్కడ మార్నింగ్ లేవగానే ఇటు పోతా ఏం వేసే వెరైటీ అని తెలియనోడు కూడా వచ్చి అడుగుతున్నాండి. మ్యాక్సిడ్ వాళ్ళది సురక్ష వేసానని చెప్పాను. బాగుంది వెరైటీ, ముందుకు వేయాలని అన్నారండి. ఇప్పుడు రైతులందరికీ కూడా ఇది ఈ రకం బాగా ఉపయోగకరంగా ఉంటుంది అనేది మీ మాటల్లో మీరు. ఇప్పుడు కొనే వాళ్ళైనా ఈ కాయ సైజునే చూస్తున్నా గానీ ఎక్కువ బాగుంటలేదు కదండి. కాయ సైజు బాగుంది కాబట్టి కూడా అనుకూలంగా ఉంటుంది, సైజు ఉండటం వల్ల కోతకు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్తారు. ఓకే. ఇది సురక్ష అనే రకం ఎక్కడ తెచ్చారు మీరు విత్తనాలు? నేను దేవాన్స్ అని నర్సరీలో తీసుకొచ్చారు. దేవాన్స్ నర్సరీలో తెచ్చాను. ఓకే. సరే, కొద్దిగా మీరు అందరికీ తెలియపరచండి. కొత్త రకం వేశారు కాబట్టి సురక్ష అనే రకం రైతులందరికీ బాగుంటుంది, మంచి దిగుబడి వస్తుంది కాబట్టి మీరు 10 మందికి తెలియపరచండి. ఓకేనా? సరే, మంచిదండి.